ఒక మనిషి పాపం నుంచి విముక్తి కోసం చేసిన మహాయాత్ర. మొత్తం చీకటి, భయంకరమైన నిశ్శబ్దం, మంచుతో కప్పబడి ఉన్న యూరప్ గ్రామం. అది ఒక చనిపోయిన ప్రపంచంలా కనిపిస్తూ ఉంటుంది. గాలి గట్టిగా అరుస్తుంది, వర్షం నేలను గట్టిగా కొట్టేస్తుంది. ఆకాశం ఇట్సెల్ఫ్ కోపంతో మండిపడుతున్నట్టు ఉంది. ఈ నిశ్శబ్దం మధ్యలో ఒక వ్యక్తి, తన పేరు బాలియాన్. ఒక సాధారణ బ్లాక్ స్మిత్. కానీ అతని హృదయం చీలిపోయింది, విరిగిపోయింది, పూర్తిగా నాశనం అయ్యింది. ఎందుకంటే భార్య తన ప్రాణాలు తానే తీసుకుంది. గ్రామంలోని పూజారి అతని ముందు నిలబడి, ఆమెకు స్వర్గం లేదు, ఆమె నరకంలో కాలిపోతుంది. ఆ మాటలు బాలియాన్ గుండెల్లో కత్తుల్లా దూసుకుపోతాయి. అతను నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. కానీ లోపల ఒక తుఫాన్ మొదలవుతుంది. ఎందుకు అతని మనసు కేకలు వేస్తుంది? ఆమె ఎందుకు ఇలా చేసింది? ఎందుకు ఆమెను కాపాడలేకపోయాడు? అతని జీవితంలో అర్థం మిగలలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటన జరుగుతుంది. కొంత దూరం నుండి గుర్రాల శబ్దంతో యోధులు గ్రామంలోకి వస్తారు. వారిలో ఒక యోధుడు గాడ్ఫ్రీ. అతడి కళ్ళల్లో గంభీరం ఉంది, స్వరంలో శక్తి ఉంది, అతడి రూపంలో తేజస్సు ఉంది. కొంత దూరం నుండి బాలియాన్ దగ్గరికి వస్తాడు. మెల్లగా చెబుతాడు, నేనే నీ తండ్రిని. అది విన్న బాలియాన్ పెద్ద షాక్కు గురవుతాడు. బాలియాన్ నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉంటాడు. అతడికి నమ్మకం రావడం లేదు. గాడ్ఫ్రీ తనని చూస్తూ, నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషివి కాదు. నా వెంట వచ్చేసేయ్, జెరూసలేం వెళ్దాం. పాపాలను విముక్తి చేసే స్థలం. ఆ మాటల్లో ఒక ఆకర్షణ ఉంది, ఒక ఆశ ఉంది. కానీ బాలియాన్ తిరస్కరిస్తాడు. నాకు ఎక్కడికి రావాలని లేదు అంటాడు. కానీ విధి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఆ రాత్రి ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. బాలియాన్ భార్యను సమాధి చేసినప్పుడు ఆమె తలను వేరు చేసి పాతిపెడతారు. ఎందుకంటే ఆమె పాపం చేసిందని. ఈ విషయం తెలుసుకున్న బాలియాన్ పూర్తిగా పిచ్చివాడిలా మారిపోతాడు. అతడి హృదయంలో ప్రతీకారం పుడుతుంది. తాను పూజారి దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేస్తాడు. ఎందుకంటే తన భార్య తలను నరికింది పూజారే. రక్తం నేలపై పడుతుంది. ఇప్పటి నుండి బాలియాన్ ఒక సాధారణ మనిషి కాదు, ఒక పరారైన నేరస్తుడు. ఒక యోధుడు అవ్వబోతున్నాడు. ఆ గ్రామం నుండి తప్పించుకోవడానికి ఒకే మార్గం, గాడ్ఫ్రీతో వెళ్ళడం. అలా బాలియాన్ తన పాత జీవితాన్ని వదిలి ఒక ప్రమాదకరమైన జీవితాన్ని ప్రారంభిస్తాడు. తాను వెళ్లే దారి అంత సులభమైన దారి కాదు. పెద్ద పెద్ద మంచు పర్వతాలు, చీకటి, అడవులు, దోపిడి దొంగలు, ప్రతి అడుగునా ప్రమాదమే. కానీ గాడ్ఫ్రీ అతనికి ఒక విషయం నేర్పిస్తాడు. యోధుడు కత్తితో కాదు, తన హృదయంతో తయారవుతాడు. అతను బాలియాన్కు ధైర్యం గురించి చెబుతాడు, గౌరవం గురించి చెబుతాడు, నిజం కోసం పోరాడడం అంటే ఏమిటో చెబుతాడు. బాలియాన్ మెల్లగా యోధుడిలా మారతాడు. బాధలో ఉన్న మనిషి నుండి ఒక ధైర్యవంతుడిగా మారతాడు. కానీ విధి మళ్లీ పరీక్షిస్తుంది. ఒకరోజు వేరే రాజ్యానికి చెందిన సైనికులు గడాపిపై దాడి చేస్తారు. ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. బాలియాన్ మొదటిసారి నిజమైన యుద్ధంలో దిగుతాడు. భయం, కోపం, ధైర్యం అన్నీ కలిసిపోతాయి. చివరకు వారు గెలుస్తారు. కానీ గాడ్ఫ్రీ తీవ్రంగా గాయపడతాడు. అతడి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ రాత్రి అతను బాలియాన్ను పిలుస్తాడు. గాడ్ఫ్రీ తన కత్తి తీసి అతని భుజంపై ఉంచి, నేను నిన్ను నైట్గా ప్రకటిస్తున్నా. నువ్వు ఇప్పుడు ఒక జెరూసలేం రక్షకుడవు. బలహీనులను కాపాడాలి, న్యాయం కోసం పోరాడాలి, నీ ఆత్మను పవిత్రంగా ఉంచు. ఆ మాటలు బాలియాన్ జీవితాన్ని మార్చేస్తాయి. కొన్ని క్షణాల తర్వాత గాడ్ఫ్రీ చివరి శ్వాస తీసుకుంటాడు. అతను చనిపోతాడు. మొత్తం నిశ్శబ్దం, గాలి మెల్లగా వీస్తూ ఉంటుంది. బాలియాన్ ఒంటరిగా మారిపోయి నిలబడి ఉన్న మనిషిగా కనపడతాడు. అతడి గమ్యం ఒక్కటే, జెరూసలేం. సముద్ర ప్రయాణం ప్రారంభమవుతుంది. మొదట ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగుతుంది. కానీ అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. ఉరుములు, మెరుపులు, గర్జనలు, అలలు పర్వతాలలా ఎగిసిపడతాయి. నౌక సముద్రంలో మునిగిపోతుంది. ప్రజలు కేకలు వేస్తున్నారు. ఇది ఒక ప్రళయం. చివరికి అందరూ చనిపోతారు. కానీ బాలియాన్ బతుకుతాడు. అతను ఒంటరిగా ఒక తీరాన్ని చేరుకుంటాడు. ఆ తీరం వెంబడి ఎడారి, ఎక్కడ చూసినా ఇసుక తిన్నెలు, ఎండ మండిపోతుంటుంది. అతను ఆ ఎడారిలో నడుస్తూ తన శక్తిని కోల్పోతూ మరణానికి పూర్తి దగ్గరగా వస్తాడు. కానీ అతడు ఆగడు. ఎందుకంటే ఇప్పుడు అతడి దగ్గర ఒక లక్ష్యం ఉంది. అలాగే ప్రయాణం కొనసాగిస్తాడు. కొంత దూరంలో ఒక నగరం కనిపిస్తుంది. జెరూసలేం స్వర్గరాజ్యంలో అతని కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అతడు అలా నగరంలో ముందుకు వెళ్తూ ఆశ్చర్యంగా, వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ సంస్కృతులు, అక్కడక్కడ అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ అది కేవలం కనిపించే శాంతి మాత్రమే. లోపల రాజకీయాలు, కుట్రలు, అధికార పోరాటాలు అన్నీ భయంకరంగా జరుగుతూ ఉంటాయి. బాలియాన్ తన తండ్రి భూమిని చేరుకుంటాడు. అది ఒక ఎడారి ప్రాంతం, పొడినేల, జీవం లేని భూమి.
కానీ బాలియాన్ దాన్ని చూస్తూ చెబుతాడు, ఇది మారుతుంది. అతను పనిని ప్రారంభిస్తాడు, నీటిని తెస్తాడు, బావులు త్రవ్విస్తాడు, వ్యవసాయం మొదలు పెడతాడు. ప్రజలు మొదట అతన్ని చూసి నవ్వుతారు, ఇది అసాధ్యం అంటారు. కానీ బాలియాన్ ఆగడు. రోజులు, వారాలు, మెల్లగా భూమి స్థితి మారుతుంది. పచ్చదనం వస్తుంది, జీవం వస్తుంది. ప్రజల కళ్ళల్లో ఆశ మొదలవుతుంది. బాలియాన్ పేరు మార్మోగుతుంది. అతడు ఒక నాయకుడిగా మారతాడు. ఇక్కడ అతని జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తుంది, సిబెల్లా. ఆమె ఒక రాణి. అందం, గంభీరత, బాధ మూడు కలిసిన వ్యక్తిత్వం తనది. మొదటిసారి వారిద్దరూ కలిసినప్పుడు ఒక నిశ్శబ్దం, ఒక ఆకర్షణ, ఒక అనుకోని బంధం. సమయం గడుస్తుంది, వారిద్దరి మధ్య దగ్గరతనం పెరిగింది. కానీ అది ఒక సాధారణ ప్రేమ కాదు, అది ఒక నిషేధిత బంధం. ఎందుకంటే సిబెల్లా అప్పటికి వివాహిత. ఆమె భర్త గై ఒక క్రూరుడు, ఒక అహంకారి, ఒక మదపిచ్చివాడు. ఇప్పుడు కథలోకి వస్తాడు జెరూసలేం రాజు బాల్విన్. అతను ఒక గొప్ప నాయకుడు, ఒక తెలివైన రాజు. కానీ అతని శరీరం క్షీణిస్తుంది. కుష్టివ్యాధి అతని ముఖాన్ని కప్పేసింది, అతని శరీరాన్ని బలహీనం చేసింది. కానీ అతని మనసు ఇంకా బలంగా ఉంది. అతను ఒక విషయం మాత్రం బలంగా కోరుకుంటాడు, యుద్ధం అందరినీ నాశనం చేస్తుంది, కానీ శాంతి మాత్రమే మనుషులను కాపాడుతుంది. బాలియాన్ ఈ ఆలోచనలను ఏకీభవిస్తాడు, కానీ అందరూ కాదు. గై మరియు అతని మిత్రుడు రొనాల్డ్ యుద్ధాన్ని కోరుకుంటారు. వారికి శాంతి బలహీనంగా కనిపిస్తుంది. ముస్లింలపై దాడి చేయాలని అంటారు. ఇది మన పవిత్ర యుద్ధం అంటారు. ఇది ఒక ప్రమాదకరమైన ఆలోచన, ఎందుకంటే వారి ఎదుట ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. సలావుద్దీన్ ఒక మహాయోధుడు, తెలివైన నాయకుడు, ఒక వ్యూహకర్త. అతను యుద్ధం కోరుకోవడం లేదు, కానీ అవసరమైతే ఆగడు. ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది. రెనాల్డో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాడు. అతను ఒక ముస్లిం కారవాన్పై దాడి చేస్తాడు. అది ఒక విధ్వంసక చర్య. ఇది యుద్ధానికి ఆహ్వానం. సలాహుద్దీన్ కోపంతో మండిపోతాడు. ఇది క్షమించని తప్పు అంటాడు. జెరూసలేంపై అతని నీడ పడుతుంది. రాజు అయినటువంటి బాలియాన్ను పిలుస్తాడు. నువ్వు నాకు నమ్మకమైన మనిషివి అంటాడు. జెరూసలేంను రక్షించగలవా? బాలియాన్ మాత్రం నిశ్శబ్దంగా అలా చూస్తాడు. అతడి కళ్ళల్లో ఒక ధైర్యం, నా ప్రాణం ఉన్నంత వరకు అంటాడు. బాలియాన్ ఒక యోధుడి నుండి రక్షకుడిగా మారతాడు. ఇంతలో యుద్ధం ప్రారంభమవుతుంది. సలావుద్దీన్ సేనలు ముందుకు వస్తాయి. ఎడారి మొత్తం కంపిస్తోంది. గుర్రాల గర్జన, సైన్యాల అరుపులు. ఇది ఒక మహాయుద్ధం. బాలియాన్ ముందుకు వస్తాడు. తన వ్యూహం ఉపయోగిస్తాడు. తన తెలివితో పోరాడతాడు. అతను గెలుస్తాడు. ఇది ఒక చిన్న విజయం, కానీ పెద్ద సంకేతం. విధి మళ్ళీ దాడి చేస్తుంది. రాజు బాల్విన్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అతను మంచంపై పడిపోతాడు. మరణం దగ్గర పడుతుంది. చివరిసారి బాలియాన్ను పిలుస్తాడు. నగరం ఒక ఆశ అంటాడు, దాన్ని నువ్వే కాపాడాలి. కొన్ని క్షణాల తర్వాత అతను చనిపోతాడు. జెరూసలేం ఇప్పుడు నాయకత్వం లేకుండా ఉంది. శక్తి గై చేతిలోకి వెళ్తుంది. అతను రాజుగా మారుతాడు. మొదటి నిర్ణయం యుద్ధం. మనం దాడి చేద్దాం అంటాడు. అందరూ షాక్ అవుతారు. బాలియాన్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా పెద్ద తప్పు, మనం ఓడిపోతాం అంటాడు. కానీ గై వినడు. అతని అహంకారం, అతని కోపం జెరూసలేంను నాశనం చేయబోతున్నాయి. సిబెల్లా బాలియాన్ దగ్గరకు వస్తుంది. ఆమె కళ్ళల్లో భయం. ఇది ముగుస్తుందా అంటుంది. బాలియాన్ మెల్లగా చెబుతాడు, ఇది ఇప్పుడే ప్రారంభమైంది. ఎడారిలో గాలి వేడిగా మండిపోతోంది. ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. అది ఒక సూచన, రక్తపాతం దగ్గర పడుతోంది. గై తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం జెరూసలేం సైన్యాన్ని నాశనం చేసింది. వారు ఎడారిలోకి వెళ్లి నీరు లేకుండా, ఆహారం లేకుండా సలావుద్దీన్ సేనల చేతిలో చిక్కిపోతారు. అది ఒక భయంకరమైన మారణ హోమం. సైనికులందరూ ఒక్కొక్కరిగా పడిపోతారు. కత్తుల మధ్య గై బందీ అవుతాడు. రెనాల్డోను సలావుద్దీన్ దారుణంగా చంపేస్తాడు. ఇది ఒక హెచ్చరిక, న్యాయం జరిగింది అన్నట్లుగా. ఇప్పుడు జెరూసలేం రక్షణ లేకుండా ఉంది. గోడల వెనుక భయం. పిల్లలు ఏడుస్తున్నారు. స్త్రీలు ప్రార్థిస్తున్నారు. వృద్ధులు మరణం కోసం నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక మనిషి ముందుకు వస్తాడు. బాలియాన్. అతడి కళ్ళల్లో భయం లేదు, కేవలం ఒక నిర్ణయం, రక్షించాలి. అతను ప్రజల మధ్య నిలబడి చెప్తాడు, ఇది మన ఇల్లు, ఇది మన గౌరవం, మనం పోరాడకపోతే మనమంతా చనిపోతాం. ఆ మాటలు ప్రజల హృదయాల్లో అగ్ని వెలిగిస్తాయి. అతను సాధారణ ప్రజలకు ఒక నాయకుడిగా మారతాడు. రైతులు, కమ్మర్లు, వ్యాపారులు అందరూ కత్తులు పట్టుకుంటారు. అతను వారికి శిక్షణ ఇస్తాడు. ధైర్యం అంటే భయం లేకుండా పోవడం కాదు, భయంతో పోరాడడం. జెరూసలేం యుద్ధానికి సిద్ధమవుతుంది. కొంత దూరంలో సలావుద్దీన్ సేనలు కనిపిస్తున్నాయి. అనేక మంది, అనేక జెండాలు, గుర్రాల గర్జనలతో భూమి కంపిస్తుంది.
ఇది ఒక అపార శక్తి. గోడలపై నిలబడి ఉన్న ప్రజలు, వారి కళ్ళల్లో భయం. కానీ బాలియాన్ స్థిరంగా ఉన్నాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బాణాలు ఆకాశంలో ఎగురుతాయి, గోడలపై పడతాయి, అరుపులు వినిపిస్తాయి. పెద్ద పెద్ద యంత్రాలు గోడలను కూలుస్తున్నాయి. అగ్నిపొగ, రక్తం. ఇది ఒక నరకం. బాలియాన్ ముందుకు దూకుతాడు. ప్రతి దెబ్బలో ఒక కోపం, ప్రతి అడుగులో ఒక ధైర్యం. తనను చూసి ప్రజలు కూడా పోరాడుతున్నారు. కానీ సత్యం ఏమిటంటే ఈ యుద్ధం గెలవడం అసాధ్యం. శత్రువులు చాలా బలంగా ఉన్నారు. గోడలు కూలిపోతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు. బాలియాన్ ఇది గ్రహిస్తాడు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతడి మనసులో ఒక పోరాటం. మనం పోరాడి చనిపోవాలా లేక ప్రజలను కాపాడాలా? ఇది ఒక యోధుడికి పరీక్ష. చివరకు అతను ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. మరుసటి రోజు బాలియాన్ సలాహుద్దీన్ దగ్గరకు వెళ్తాడు. అందరూ షాక్ అవుతారు. అతను లొంగిపోతున్నాడు అని అనుకుంటారు. కానీ అది ఒక బలహీనత కాదు, ఒక తెలివైన నిర్ణయం. సలాహుద్దీన్తో బాలియాన్ ఇలా చెప్తాడు: మనం పోరాడితే ఈ నగరం నాశనం అవుతుంది, ప్రజలు చనిపోతారు. కానీ మీరు మమ్మల్ని కాపాడితే మేం ఈ నగరాన్ని మీకిస్తాం. సలాహుద్దీన్ అతన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఒక నిశ్శబ్దం. అతడి కళ్ళల్లో ఒక గౌరవం కనిపిస్తుంది. నువ్వు నిజమైన యోధుడివి అన్నట్లు చూస్తాడు. కానీ బాలియాన్ ఇంకా చెబుతాడు: మీరు ఒప్పుకోకుంటే మనం ఈ నగరాన్ని తగలబెడదాం, ఏమీ మిగలదు. అది ఒక శక్తివంతమైన హెచ్చరిక. సలాహుద్దీన్ కొద్దిసేపు అలా ఆలోచిస్తాడు. అతడికి తెలుసు ఈ మనిషి అన్నంత పని చేస్తాడని. చివరికి సలాహుద్దీన్ ఒప్పుకుంటాడు. జెరూసలేం గేట్లు తెరుచుకుంటాయి. ప్రజలు బయటికి వస్తారు. వారి కళ్ళల్లో కన్నీళ్లు, వారి హృదయాల్లో బాధ. వాళ్ళు బతికే ఉన్నారు. అదే ఒక విజయం. సీబెల్లా బాలియాన్ దగ్గరకు వస్తుంది. ఆమె కళ్ళల్లో తన మీద ప్రేమ, బాధ, విడిపోవడం అన్నీ ఒక్కసారి కనపడతాయి. ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది. బాలియాన్ మెల్లగా నవ్వుతాడు. నేను మొదలైన చోటికి వెళ్తాను. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అది ఒక మౌన వీడుకోలు. కొన్ని రోజుల తర్వాత బాలియాన్ తిరిగి తన గ్రామానికి చేరుకుంటాడు. మళ్ళీ అదే వర్షం, అదే చీకటి. కానీ అతను మారిపోయాడు. అతను ఇప్పుడు ఒక యోధుడు, ఒక నాయకుడు. కొన్ని రోజుల తర్వాత ఒక సైనికుడు అతని దగ్గరికి వస్తాడు. నువ్వు జెరూసలేంలో ఉన్నావా అని అడుగుతాడు. బాలియాన్ నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత అతను చెబుతాడు: జెరూసలేం ఒక స్థలం కాదు, అది ఒక భావన. మన హృదయంలో ఉన్న న్యాయం, మన ఆత్మలో ఉన్న శాంతి, అదే నిజమైన స్వర్గరాజ్యం. వర్షం పడుతుంది. బాలియాన్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఒక సాధారణ మనిషి, కానీ అతని కథ అసాధారణం. యుద్ధం గెలవడం గొప్పది కాదు, తన వాళ్ళను కాపాడుకోవడం గొప్ప విజయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎపిక్ స్క్రీన్ ప్లే ఛానల్.